నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతని రావని దూతని సాగును. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. కడుపులను నింపే ముక్క నువ్వే, బడిగంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన శ్రీమతి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పబడలేదు. నెల్లూరు ఎంతో దూరంలో లేదు, మీరు కూడా విచారించుకోండి. వాళ్ళేందో వాళ్ళ క్యారెక్టర్స్ ఏందో ఒక్కసారి మీరే విచారించుకొని మీరే ప్రజా కోర్టులో న్యాయ నిర్ణేతలు కాండి. డబ్బు ఉండొచ్చు, అహం ఉండొచ్చు, పొగురుండొచ్చు, కానీ ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రం చాలా చైతన్యవంతులు, మంచి మనసున్న మహారాజులు, చాలా తెలివిగల వాళ్ళు. డబ్బుతో కొంటారంట. ఒకే ఒక ఉదాహరణ, మా సుప్రజమ్మ నెల్లూరు రాత్రి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి బలవంతంగా తీసుకెళ్ళి నాకు బిడ్డతో సమానం పసిబిడ్డ చైర్పర్సన్ అయింది బుచ్చిరెడ్డిపాళెంలో. చాలా మంచి కుటుంబం. ఆ కుటుంబం నుంచి చైర్పర్సన్గా చేస్తే నిన్నంతా మూకమ్మడిగా దాడి చేసి బలవంతంగా తీసుకొని పోయి రాత్రి కళ్ళు వేశారు సుప్రజమ్మకి. ఈరోజు వచ్చారు, కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టము, చాలా గౌరవము, బలవంతంగా తీసుకెళ్లారు మమ్మల్ని అని చెప్పి ఈరోజు ఆ పాప వచ్చింది. అదేవిధంగా 14వ వార్డు ప్రసాద్ కౌన్సిలర్, ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ప్రభాకర్ రెడ్డి అనుకుంటున్నాడు డబ్బుతో ఏమైనా కొనొచ్చు అని. నువ్వేమైనా తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చి మా దగ్గర వచ్చి నా దగ్గర లబ్ధి పొంది 4 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళని ఏమన్నా కొనుక్కున్నావేమో కానీ అసలైన నల్లపురెడ్ల కుటుంబ అభిమానులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఏమైనా చెయ్యొచ్చు అని అంటే చాలా ఇబ్బందులు పడతావు. నువ్వు రా, దమ్ముంటే ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా. అంతేగాని నీకు డబ్బు ఉందని నాయకుల్ని కొనుక్కోవచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అని అంటే నీకు ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. నీకు అహంభావం ఎక్కువ, అహంకారం ఎక్కువ, పొగరు ఎక్కువ. కొంచెం అవి తగ్గించుకొని మా నాయకుల్ని కొనడం మానుకో. బాగా డబ్బు ఎత్తుకొస్తారంట, ఓటుకి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి. ఎవ్వరు కూడా వద్దనద్దు. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే, అన్యాయంగా సంపాదించిన డబ్బే.
మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీ కుటుంబంలో మీ గుండెల్లో ఫ్యాన్ గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు.